ఎవ్వికి తన వాళ్ళే చీ కొడుతున్నా చీదిరించుకుంటున్నా బుద్ధి రాదనుకుంటా. వాళ్ళంతా అభిని సొంత మనిషి అని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. అలాంటి వాళ్ళ కోసం కింద మీద కష్టపడుతుంది. తలకు మించిన భారాన్ని నెత్తినేసుకొని తిరుగుతుంది. ఆవిడని చూస్తుంటే అలాగే అనిపిస్తుంది మేడం. అంతమంది మగాళ్ళుండి వాళ్ళ వల్లే కాలేదు, అలాంటిది ఆ అభి మాత్రం కష్టపడి ఆ ఇల్లు సంపాదించింది. మా అక్క అభి గురించి ముందే చెప్పింది. తననేమన్నా ఆ అభి ఒక అడుగు వెనక్కేస్తుంది కానీ తన కుటుంబం జోలికొస్తే మాత్రం ఊరుకోదు అని. తన కుటుంబం మీద ఒక్క ఈగ కూడా వాలనివ్వదు. వాళ్ళంతా అభిని గుండు సూదుల్లాగా గుచ్చి మరీ హింసిస్తున్నా వాళ్ళని మాత్రం బొన్ను వల్ల పువ్వుల్లో పెట్టి మరీ పూజిస్తుంది. ఇలాంటి వాళ్ళు తన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం కష్టపడతారు కానీ తన చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళని మాత్రం గుర్తించరు. పైగా వాళ్ళేదో నేరం చేసేసినట్టు వాళ్ళనే చీకొడుతూ ఉంటారు.